ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. స్త్రీలు ఏ పనులు చేస్తే ఐశ్వర్యం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక్కడ స్త్రీలకు ఐశ్వర్యం కలగడం అంటే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్లే, ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్య ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని పనులు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. ఈ విషయం అష్టాదశ పురాణాలలో ఈ కథ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి దేవేంద్రుని భార్య అయిన శశీదేవి, యమధర్మరాజు భార్య అయినటువంటి శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయినటువంటి అరుంధతీదేవి, అగస్త్యుని భార్య అయిన లోపాముద్రాదేవి, ఇంకొంతమంది పతివ్రతలు అందరూ కూడా కలిసి కైలాసానికి వెళ్ళి కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటే వాళ్లకు ప్రదక్షిణలు చేసి భక్తి విశ్వాసాలతో నమస్కారము చేసి శశీదేవిని, అరుంధతీదేవి వీళ్ళందరూ కూడా పార్వతీ అమ్మవారిని ఈ ప్రశ్న అడిగారు. ఏమని అంటే, అమ్మ, నీవు గౌరీదేవి, స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి సర్వమంగళ స్వరూపినివి. అమ్మ, స్త్రీలు ఏ ఏ పనులు చేస్తే వాళ్లకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుందో నీవు మాకు చెప్పవలసిందిగా మేము కోరుతున్నాము అని అడిగినప్పుడు పరమేశ్వరుని భార్య అయినటువంటి ఆ జగన్మాత ఈ పతివ్రతలు అందరికీ కూడా ఈ విషయాన్ని చెప్పిందన్నమాట. ఏమని అంటే, ఓ పతివ్రతలారా, గృహిణులు ఇళ్లల్లో కొన్ని పనులు చేయడం ద్వారా ఇళ్లకు ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతుంది. ఏ పనులు చేయాలంటే, మొట్టమొదటిగా స్త్రీలు ప్రతినిత్యం పాదములకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్యము. ఇది మహాశక్తివంతమైనటువంటి పసుపు. ఈ పసుపు అనేది స్త్రీలకు మాత్రమే మన పూర్వీకులు అందించినటువంటి భాగ్యము. పసుపుని మగవాడు రాసుకోవడానికి కుదురుతుందా? పసుపుకి మగవానికి వైరి అన్నమాట. పెళ్లి సమయంలో మాత్రమే చక్కగా మగవాడికి పసుపు పూస్తారు. అంతేగాని మరి ఎప్పుడు మగవాడు పసుపుని ధరించడు. కానీ స్త్రీలు మాత్రం ప్రతి నిత్యం పసుపు రాసుకోవాలి అని చెప్పి అమ్మవారు ఈ పతివ్రతలు అందరికీ చెప్పింది. పాదాలకు పసుపు ఎలా రాసుకోవాలి అంటే, చక్కగా కింద ఒక ఏదైనా సంచి కానీ ఒక వస్త్రం కానీ వేసి ఆ పాదాలకు పసుపుని, పొడి పసుపు కాదు, తడి పసుపు, చక్కగా మీరు చేతిలో ఇలా పసుపు పూసేసుకొని పాదాలకు పూసుకుంటే అది ప్రయోజనం లేదు. ఒక గిన్నెలో పెట్టుకోండి. ఆ గిన్నెలో పసుపు వేసుకొని చక్కగా నీళ్లు పోసుకొని ఆ పాదాలకు చక్కగా గ్యాప్ లేకుండా ఉంటే, సందులు లేకుండా ఆ పసుపు అనేది పూసుకోవాలన్నమాట. ఈ పసుపు పూసుకునేటప్పుడు అరికాళ్లకు పసుపుని ఎటువంటి పరిస్థితులలోనూ పూసుకోకూడదు. మనం తొక్కుతాం కదా భూమి మీద, ఆ కింద వైపు మాత్రం పసుపుని పూసుకోకూడదు. ముఖ్యంగా పాదాలకు పసుపు ప్రతినిత్యం రాసుకోవాలి అని చెప్పి అమ్మవారి సాక్షాత్ చెప్పి ఉన్నారు. ప్రతినిత్యము పసుపు మేము రాసుకోలేము అంటే కనీసము మంగళవారము, శుక్రవారమైనా చక్కగా పాదాలకు పసుపు రాసుకోవడం చాలా శుభప్రదము. పూర్వకాలంలో ఒళ్ళంతా కూడా పసుపు రాసుకొని స్నానం చేసేటటువంటి వాళ్ళు, ముఖానికి కూడా పసుపు పూసుకునేటటువంటి వాళ్ళు. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్. చూడండి, మరి ఎవరి ముఖానికైనా ఎప్పుడూ పసుపు పూసుకుంటూ ఉంటారో వాళ్ళు ముఖం మీద మొటిమలు అనేవి రావు. అదేవిధంగా మంగు అంటే నల్ల మచ్చలు రావు. ఆ ముఖము చాలా కాంతివంతంగా ఉంటుంది. ముడతలు కూడా ఉండవు. మన పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడూ ముఖానికి పసుపు పూసుకునేటటువంటి వాళ్ళు. అందుకే వాళ్లకు చర్మ వ్యాధులు అనేది రాలేదు. పూర్వం గడపలకు కూడా పసుపు పూసేవాళ్ళు. ఎందుకంటే వైరస్ ఇంటి లోపలికి రాకుండా ఉండాలని. అందుకే చిత్రాన్నంలో లేదా పులిహోరలో కూడా పసుపు వేస్తూ ఉంటారు. ఎందుకంటే కడుపులో ఉన్నటువంటి ఏమైనా క్రిమి కీటకాలు ఉంటే అవి అన్నీ కూడా చనిపోవాలని. కాబట్టి
పసుపు మహాశక్తివంతమైన వస్తువు కాబట్టి స్త్రీలు తప్పకుండా పసుపు అనేది రాసుకోవాలి. చేతులకు తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలి. మన ఇళ్ళ దగ్గర ఉంటుంది కదా గోరింట చెట్టు, లేదా ఎక్కడైనా దగ్గట్లో ఉంటే ఆ గోరింటాకుని కూడా కోసుకొని వచ్చి చక్కగా వాటిని నూరి చేతులకు గోరింటాకు అనేది పెట్టుకోవాలన్నమాట. అమ్మవారికి గోరింటాకు అంటే చాలా ప్రీతికరం. లలితా పరమేశ్వరి ఎప్పుడూ కూడా పాదాలకు గోరింటాకు ధరించినట్లు ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం కూడా చాలా శుభప్రదం. ఇక తరువాత కాటుక. కాటుక అంటే కూడా గౌరీదేవికి చాలా ప్రీతికరమండి. సుమంగళిలు స్త్రీలు ఎప్పుడు కూడా కళ్ళకు కాటుక ధరించడం చాలా శుభప్రదం. కాటుక ధరించి పూజ చేసినట్లయితే పూజా ఫలితం రెట్టింపు కలుగుతుంది అని అమ్మవారే సాక్షాత్తు చెప్పి ఉన్నారు. ఎవరైతే స్త్రీలు కాటుక ధరించి ఉంటారో అటువంటి స్త్రీలకు నరదృష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుంది అని సాక్షాత్తు అమ్మవారే పతివ్రతలకు చెప్పి ఉన్నారు. కళ్ళకు తప్పకుండా కాటుక ఉండాలి. ఆ తర్వాత అయినటువంటి ప్రతి మహిళ కూడా ప్రతి నిత్యము పాపిట్లో గంగ సింధూరంని ధరించాలి. ప్రతి నిత్యము పాపిట్లో గంగ సింధూరంని ధరించాలి, లేదా కుంకుమైనా కూడా చక్కగా పెట్టుకోవాలి. పాపిట్లో స్త్రీలు ప్రతి నిత్యము కూడా కుంకుమ ధరించాలి. ఇక్కడ నుదుట్లో పెట్టుకునే అటువంటి కుంకుమ అది పుట్టింటి వారు ఇచ్చినటువంటి కుంకుమ. పాపిట్లో పెట్టుకున్నటువంటి కుంకుమ అది భర్త పెట్టినటువంటి కుంకుమ. పెళ్ళి కాని స్త్రీలు పాపిట్లో కుంకుమ ధరించకూడదు. పెళ్ళైన స్త్రీలు తప్పకుండా పాపిట్లో కుంకుమ ధరించినట్లయితే వాళ్ళు పతివ్రతలు అని చెప్పారు పెద్దలు. ఎందుకంటే స్త్రీలు ప్రతినిత్యము తలస్నానం చేయరు కదా, వారానికి ఒకసారి మాత్రమే చేస్తారు, లేదా 2 సార్లు చేస్తారు. వాళ్ళు పాపిట్లో కుంకుమ పెట్టుకుంటే తలస్నానం చేసినటువంటి ఫలితం వస్తుందని అమ్మవారే చెప్పారు. మట్టి గాజులు లేదా బంగారు గాజులు శక్తి ఉన్నవాళ్ళు తొడుక్కోవడం చాలా శుభప్రదం. అదేవిధంగా నల్ల పూసలు, మాంగళ్యాన్ని నల్ల పూసలతో వేసుకున్నా పర్వాలేదు, లేదా గోల్డ్ చైన్లో వేసుకున్నా కూడా నల్ల పూసలు తప్పకుండా అందులో ఉండాలి. స్త్రీలకు ఎవరైనా వాయనంను ఇస్తే, పసుపు కుంకుమలు ఇస్తే తప్పకుండా వాళ్ళు మొదట మాంగళ్యానికి పెట్టి పసుపు కుంకుమ కళ్ళకు అద్దుకొని లోపల వేసుకొని తర్వాత వాళ్ళు పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళదేవి ఉంటుంది. ఎప్పుడూ కూడా స్త్రీలను అమ్మవారు రక్షిస్తూ ఉంటుంది. దీర్ఘ సుమంగళిగా ఉండాలని కొంతమంది ఈ మాంగళ్యాన్ని స్నానం చేసేటప్పుడు తీసేయడము, అదేవిధంగా వాకింగ్ చేసేటప్పుడు తీసేయడం చేస్తారు. పొరపాటున కూడా అలా చేయకూడదు. మాంగళ్యము ఎప్పుడంటే అప్పుడు తీయకూడదు. అదేవిధంగా కాలిమెట్టెలు అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. స్త్రీలు తప్పకుండా ఈ కాలిమెట్టెలు అనేవి ధరించి తీరాలి. గుర్తుపెట్టుకోండి. పసుపు కుంకుమలు, మాంగళ్యము, చేతి గాజులు, తలలో ఒక పువ్వు, కాలిమెట్టెలు, ఈ 5 వస్తువులు ఉంటే వాళ్లను ముత్తైదువ అని పిలుస్తారు. అదేవిధంగా కాళ్లకు పసుపు, చేతులకు గోరింటాకు, కళ్ళకు కాటుక, ఇవన్నీ కూడా పెట్టుకుని ఉన్నటువంటి స్త్రీ పరిపూర్ణమైనటువంటి అమ్మవారి స్వరూపము. అటువంటి స్త్రీలు ఎక్కడైనా కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని చెప్పి మన ప్రాచీన గ్రంథాల్లో చెప్పి ఉన్నారు. పాదాలకు నమస్కారం చేయకపోయినా దూరం నుండి అయినా వాళ్లకు నమస్కారం చేయాలి. వాళ్ళు సాక్షాత్తు లలితా పరమేశ్వరి అవతారము. అటువంటి స్త్రీలలో ఎప్పుడూ కూడా అమ్మవారు కొలువై ఉంటారంట. కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతుంటారు, ఈ కాలంలో పసుపు కుంకుమ, గోరింటాకు, ఈ కాటుక ఇవన్నీ పెట్టుకోవాలా అని. ఇప్పుడంతా కూడా ట్రెడిషన్ కదా, జీన్స్ ప్యాంట్ వేసుకొని వెంట్రుకలు వదిలేసి అలా బైక్లో వెళ్ళడమే ఫ్యాషన్ కదా అంటే, అటువంటి వాళ్ళు వీరు అలాగే వేసుకోండి. ఎవరైతే ఈ సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఉన్నారో
మాకు లక్ష్మి అనుగ్రహం కావాలి అని కోరుకుంటూ ఉన్నారు. అమ్మవారు ఎప్పుడూ కూడా మా కుటుంబాన్ని చల్లగా రక్షించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే వీటిని పాటించండి. అదేవిధంగా సుమంగళి స్త్రీలు ప్రతినిత్యము కూడా చక్కగా ఇల్లు శుభ్రం చేసుకుని ప్రొద్దున్నే చెత్త ఊడ్చుకొని ఇంటి ముందర తప్పకుండా ముగ్గు పెట్టాలి. ముగ్గు లేనటువంటి ఇల్లు అది శ్మశానంతో సమానము అని నేను చెప్పలేదు, పెద్దలు చెప్పి ఉన్నారు. ప్రతినిత్యము చక్కగా ముగ్గు పెట్టాలి. అదేవిధంగా ఇంట్లో మంగళగౌరీ దేవిని పూజ చేసుకోవాలి. అంటే లక్ష్మీదేవి విగ్రహం ఉన్నా పర్వాలేదు, అమ్మవారు విగ్రహం ఉన్నా పర్వాలేదు. ఇలా చేస్తే మీ భర్తకు ఎటువంటి మృత్యు దోషాలు ఉండవు. ఒకవేళ మృత్యు దోషాలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు తప్పకుండా రక్షించి మిమ్మల్ని దీర్ఘ సుమంగళిగా దీవిస్తుంది. అదేవిధంగా సాయంకాలం వేళలో ఈ పిచ్చి పిచ్చి సీరియల్స్ చూడకుండా భక్తి టీవీ పెడితే చక్కగా విష్ణు సహస్రనామం స్తోత్రము, లలిత సహస్రనామము స్తోత్రం వంటివి పెట్టుకోవడం. ఇప్పుడు ఇల్లంతా కూడా ఒక దేవాలయం లాంటి అనుభూతి కలుగుతుంది. చక్కగా సాయంకాలం ఇంట్లో ధూపం వేయడం, సాంబ్రాణి వేయడం, అదేవిధంగా ఇంటిలో మంచి మాటలు మాట్లాడడం, భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉండడం, ఇవన్నీ కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులు. ఇలా చేస్తే తప్పకుండా ఆ ఇంట్లో అమ్మవారు కొలువు తీరి ఉంటుంది. కాబట్టి ఇటువంటి పనులు చేయడం ద్వారా స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యము, లక్ష్మీ అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అని మన ప్రాచీన గ్రంథాల్లో పెద్దలు చెప్పి ఉన్నారు. కాబట్టి చూసారా కదండి, ఇటువంటి నియమాలు పాటించడం ద్వారా మన కుటుంబము అనేది 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది.